గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. మనం నిన్న ఏమేమి ఒత్తులు నేర్చుకున్నాం నాన్న నిన్నటి వరకు? వెరీ గుడ్. మరి ఈరోజు కూడా 2 కొత్త ఒత్తులు నేర్చుకుందామా? మనం నిన్న నేర్చుకున్న ఒత్తులు ఇవే కదా నాన్న. కా ఒత్తు, చా ఒత్తు, జా ఒత్తు. మరి ఈరోజు వచ్చేసి గా ఒత్తు, నా ఒత్తు. ఈ 2 ఒత్తులతో పాటు మొన్న నేర్చుకున్నటువంటి చా ఒత్తును కూడా మళ్ళీ తిరిగి ఒకసారి చదువుకుందాం. ఓకేనా? ఓకే. సరే పిల్లలు, ఇక్కడ ఒక బొమ్మ ఉంది నాన్న. ఏం బొమ్మ ఇది? కంకి. ఏం కంకి? జొన్న కంకి. చూడండి, జాకు ఒత్తు మిస్తే జో, నాకు నా ఒత్తు, కాగుడిస్తే కి, జొన్న కంకి. ఒకవేళ నా ఒత్తు లేకపోతే ఏమని చదవాలా? జొన కంకి, జొన కంకి, జొన్న కంకి. తేడా ఉందా లేదా? ఒత్తు తేడా కనపడుతుంది కదా. జొన కంకి, జొన్న కంకి. కాబట్టి నాకు నావత్తిస్తే ఒత్తి పలకాల. ఇక్కడ నాకు నావత్తిచ్చిన నా అనేది ద్విత్వాక్షరము. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా ఇస్తే దాన్ని ద్విత్వాక్షరము అంటారు. ఓకేనా? ఇక్కడ ఈ బొమ్మ ఏందన్నా? కన్ను. కన్ను. మరి పదం చూడండి. నాకు కొమ్ము ఇస్తే ను, నా ఒత్తు. కన్ను, కన్ను. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. నాన్న, అన్న, వెన్న, జొన్న, చిన్న, దున్న, కన్ను, మిన్ను, వెన్నెల, గన్నేరు, పన్నీరు, చెన్నూరు, అన్నవరం, గన్నవరం. ఇలా మీరు కూడా చక్కగా చదివి పలకలో రాసి చూపించాలి. ఓకేనా? మన వర్క్ బుక్లో ఇంకా కొన్ని నావత్తు పదాలు ఉన్నాయి నాన్న. వాటిని ఒకసారి చూద్దామా? వెన్న, చిన్నారి, పిన్ని, పన్నీరు, జున్ను, వెన్నెల, గన్నేరు, చిన్నోడు, దున్నపోతు, వెన్న దొంగ, జున్ను ముక్క. వీటిని కూడా చక్కగా మనము పలుకుతూ పలకలో రాసి చూపించాలి. ఓకేనా? సరే పిల్లలు, ఇప్పటిదాకా మనము నావత్తు పదాలు చదువుకున్నాం కదా. మరి ఇప్పుడు గావత్తు పదాలు చూద్దాం. ఇక్కడ ఒక బొమ్మ ఉంది నాన్న. ఏం బొమ్మ ఇది? మొగ్గ. మాకు ఒత్తు మిస్తే మో, గాకు గావత్తు. మరి గావత్తు లేకుండా చదవండి చూద్దాం. మొగ. వెరీ గుడ్, మొగ. ఇప్పుడు గావత్తుతో కలిపి చదవండి. తేడా ఉందా లేదా? ఒత్తు లేకపోతే ఒకలాగా చదువుతున్నాము. ఒత్తు ఇచ్చినప్పుడు ఒత్తి చదువుతున్నాం కదా. మొగ్గ. అక్కడ మనము డిక్టేషన్ పెట్టినప్పుడు కూడా మీరు అది గమనించుకోవాలి. టీచర్ ఒత్తి పలుకుతా ఉందా, మామూలుగా పలుకుతా ఉందా చూసి రాయాలి. ఓకేనా? ఇక్కడ ఒక బొమ్మ ఉంది నాన్న. ఏం బొమ్మ ఇది? ముగ్గు కదా. ఇది కూడా చూడండి. మాకు కొమ్మిస్తే ము, గాకు కొమ్మిస్తే గు, గావత్తు. గావత్తు లేకుండా చదవండి. వెరీ గుడ్, ముగ్గు. ఏంటిది? ఒత్తిచ్చి చదవండి. ముగ్గు. వెరీ గుడ్ నాన్న. ఆ తేడాను మీరు ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు తప్పులు లేకుండా రాస్తారు. ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ. అగ్గి, బుగ్గి, దగ్గు, రగ్గు, బుగ్గ, మొగ్గ, తగ్గడం, నెగ్గడం, పాప బుగ్గ, జాజి మొగ్గ. ఓకేనా? ఇవి గావత్తు పదాలు. ఇంకా కొన్ని గావత్తు పదాలు చూద్దామా?
మొగ్గ, ఉగ్గాని, అగ్గి, బగ్గి, ముగ్గురు, గగ్గోలు, పాల బుగ్గ, జాజి మొగ్గ, సిగ్గుల మొగ్గ, ముంగిట ముగ్గు, రంగుల రగ్గు. ఇవి కూడా గావతు పదాలు నాన్న. ఇందాక చదివిన పదాలతో కలిపి వీటిని కూడా చదివి చక్కగా పలుకుతూ రాస్తారా? ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనము పదాలు చక్కగా చదువుకున్నాము. ఇప్పటి వరకు నేర్చుకున్న 5 అక్షరాలు వాటి ఒత్తులు నాన్న. ఈ 5 ఒత్తులు ఇప్పుడు మనం పరిచయం చేసుకున్నాం. మొన్న 3, ఈరోజు 2 కదా. ఈ అక్షరాలకి ఈ ఒత్తులకి జత చేయాలి నాన్న. ఎవరు చేస్తారు? అన్విత్ చేస్తావా? పెట్టినానా అన్విత్? నెక్స్ట్ వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అన్విత్కి. శ్రావణ్ చేస్తావానన్నా మ్యాచింగ్? చేయనా? వెరీ గుడ్. నెక్స్ట్ వెరీ గుడ్. వెరీ గుడ్. శ్రావణి క్లాప్స్ కొట్టండి అన్న, చక్కగా చేశాడు. వెరీ గుడ్. ఓకే పిల్లలు, ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదామా? ఏంటంటే అంత్యాక్షరి నాన్న. అంత్యాక్షరి అంటే ఒక పదం నేను చెప్తాను, దాని చివరి అక్షరంతో ఈ పాప పదం చెప్పాలి. జగదీశ్వరి చెప్పిన చివరి పదాన్ని, చివరి అక్షరాన్ని తీసుకొని శశిధర్ చెప్పాలి. శశిధర్ చెప్పిన చివరి అక్షరంతో శివకేశవ్ చెప్పాలి. తర్వాత చివరి అక్షరంతో శివమణి, తర్వాత చివరి అక్షరంతో హన్విత్, తర్వాత చివరి అక్షరంతో చరిత, తర్వాత చివరి అక్షరంతో ప్రణీత, తర్వాత యశ్వంత్. అర్థమైంది కదా? నేను ఇచ్చే పదం వచ్చేసి కడవ. వెరీ గుడ్. వెరీ గుడ్. త. వెరీ గుడ్. నాతో. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. వెరీ గుడ్. సా. సాతో మళ్ళా సంత. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. పాతో. వెరీ గుడ్. టక. వెరీ గుడ్. కళ. వెరీ గుడ్. చెప్పు నాన్న. లలనా. వెరీ గుడ్. చక్కగా అన్నారు నాన్న. క్లాప్స్ అందరికీ. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మనము తీసివేతలు పరిచయం చేసేసుకొని స్టార్ట్ చేసినాం కదా. ఇక్కడ బోర్డు పైన కొన్ని డయాగ్రామ్స్ వేసి ఉన్నాయి నాన్న. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, మ్యాంగోస్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి కదా. దానిపైన ఒక సబ్ట్రాక్షన్ కూడా ఉంది. ఉందా లేదా? ఓకే, నేను ఒకరిని పిలుస్తాను. ఈ సబ్ట్రాక్షన్ని ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్తో చేయాలి. చేస్తారా? ఓకే. హారిక, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి నాన్న అక్కడ? 1 2 3 4 5 6 7 8. మనకిచ్చిన ప్రాబ్లంలో కూడా 8 ఉంది. 8లోంచి ఎన్ని తీసేయాలన్నా? 3. వెరీ గుడ్. 3 కట్ చేయనన్నా. 1 2 3
నువ్వు వచ్చేస్తుందిలే. వెరీ గుడ్. మరి ఎన్ని మిగిలినాయి నాన్న కౌంట్ చేయి. మిగిలినవి నాన్న ఆ రౌండ్ అప్ చేయగా మిగిలినవి కౌంట్ చేయి. 1 2 3 4 5. వెరీ గుడ్. మరి ఆ 5 ఎక్కడ రాయాలి? రాయి నాన్న. 5. వెరీ గుడ్. కరెక్టేనా తను చేసింది? 8లోంచి 3 తీసేస్తే 5 వస్తుంది. అవునా? క్లాప్స్ హారికాకి. యశ్వంత్ అక్కడ ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి కౌంట్ చేయనా? 1 2 3 4 5 6 7 8 9 10. 10లోంచి ఎన్ని కట్ చేయాలన్నా? 5 కట్ చేయి మరి. 1 2 3 4 5. వెరీ గుడ్. మరి ఎన్ని మిగిలినాయి? 1 2 3 4 5. 5 మిగిలినాయి కదా. మరి 5 మిగిలినాయి కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుందన్నా? 5 ఎక్కడ రాయాలి? రాయనన్నా. 5 అంటే 10లోంచి 5 తీసేస్తే ఎంత వస్తుంది నాన్న? 5 వస్తుంది కదా. వెరీ గుడ్ యశ్వంత్. క్లాప్స్. గంగా అక్కడ ఎన్ని యాపిల్స్ ఉన్నాయో కౌంట్ చేయనన్నా? 1 2 3 4 5 6 7. వెరీ గుడ్. 7 యాపిల్స్ ఉన్నాయి. మరి 7 యాపిల్స్లోంచి ఎన్ని కట్ చేయాలన్నా? 2 టీచర్. 2 కట్ చేయి. టూ కట్ చేసినావు కదా. ఎన్ని మిగిలినాయో చూడన్నా? 1 2 3 4 5. 5 మిగిలినాయి కదా. మరి ఆన్సర్ ఎంత? 5 అందదు కదా. కింద రాసేయి. పెద్దగా రాయాలా? పెద్దగా రాయి. 5 అంటే 7లోంచి 2 యాపిల్స్ 7 యాపిల్స్లోంచి 2 యాపిల్స్ తీసేస్తే ఎంత వస్తుంది నాన్న? 5 వస్తుంది. వెరీ గుడ్ గంగా. క్లాప్స్ గంగాకి. ఓకే పిల్లలు, ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే మనం ఎలా చెప్పుకున్నాము? రియల్ ఆబ్జెక్ట్స్ అంటే నిజంగా ఉండే వస్తువులు, రాళ్ళు, పువ్వులు, ఆకులు ఇలా తీసుకొని సబ్ట్రాక్షన్ చేసినాము. ఇక్కడ పిక్చర్స్ ద్వారా సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అవునా? ఇక్కడ 10 ఫ్లవర్స్ ఉన్న పిక్చర్లోంచి 8 ఫ్లవర్స్ ఉన్న పిక్చర్లోంచి 3 ఫ్లవర్స్ తీసేస్తే 5 వచ్చింది. 10 మ్యాంగోస్ ఉన్న పిక్చర్లోంచి 5 మ్యాంగోస్ కట్ చేస్తే 5 వచ్చింది. 7 యాపిల్స్ ఉన్న పిక్చర్లోంచి 2 యాపిల్స్ కట్ చేస్తే 5 వచ్చింది. అవునా? ఇలాగా మ్యాథమెటిక్స్లో ఫస్ట్ రియల్ ఆబ్జెక్ట్స్తో చేసిన తర్వాత పిక్చర్స్ రూపంలో చేసిన తర్వాత నెంబర్స్ రూపంలో చేయాలి. మరి చేద్దామా నెంబర్స్ రూపంలో సబ్ట్రాక్షన్స్? ఓకేనా? ఇక్కడ ఒక 4 సబ్ట్రాక్షన్స్ పెట్టున్నా నేను, సింగిల్ డిజిట్ సబ్ట్రాక్షన్స్. అయితే మీరు ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేసి దాని కరెక్ట్ ఆన్సరు ఇందులో ఉంటుంది, తీసి దాని పక్కన పెట్టాలి. ఎవరు చేస్తారు? చరిత, ఇక్కడ నెంబర్ ప్రాబ్లం నేను చెప్తాను, అది తీసివేత చేసి దాని కరెక్ట్ కార్డ్ని పెట్టాలి నాన్న. 6 - 4 2 పెట్టినా. 2 కార్డు పెట్టు. 3 - 1 2 పెట్టు, కార్డు పెట్టు. 8 - 5 3. వెరీ గుడ్. 9 - 3 6. వెరీ గుడ్ నాన్న, పెట్టు.
ఓకే, క్లాప్ చరితకి. నెక్స్ట్ ప్రణీత. Yes, teacher. 8 minus 6 నాన్న. 1, 2, 3, 4, 5, 6. ఎంత మిగిలింది? 2. 2 కాడ పెట్టేసాయి. 11 minus 4 నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 లోంచి 4 తీసేయాలి. 1, 2, 3, 4. 4 తీసేసినావు. 4. 4 తీసేయాల్సింది. ఎన్ని మిగిలినాయి చూడు. 1, 2, 3, 4, 5, 6, 7. వెరీ గుడ్. 7 కాడ పెట్టు. పెట్టుమా. నెక్స్ట్ 14 minus 4 నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 4 తీసేయి నాన్న. 1, 2, 3, 4. 4 తీసేయాల్సింది. మిగిలింది ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. 10 కాడ పెట్టు. నెక్స్ట్ 14 లోంచి 6 తీసేయాలి. 14, teacher. ఎంతది? 14. 14 లోంచి 6 తీసేయాలా. 1, 2, 3, 4, 5, 6. 6 తీసేసినావు. ఎంత మిగులుతుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 కాడ పెట్టేసి నాన్న. వెరీ గుడ్ ప్రణీత. క్లాస్ ప్రణీతకి. శివమణి. Yes, teacher. 10 minus 7 నాన్న. 3. 3 వెరీ గుడ్. పెట్టేసి. 15 minus 7. 15 లైన్స్ తీసుకో. 7 తీసేయి. 2, 3, 4, 5, 6, 7. ఎన్ని మిగిలినాయన్నా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. వెరీ గుడ్. 8 కాడ పెట్టేసి. ఓకే. 16 minus 9. 1, 2, కింద పెట్టు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఎన్ని మిగిలినాయన్నా? 1, 2, 3, 4, 5, 6, 7. వెరీ గుడ్. 7 కాడ పెట్టేసి. 7. లాస్ట్ ప్రాబ్లం తక్కువ నోటితో చెప్పాలి, చూద్దాం. 18 minus 8. 10. వెరీ గుడ్ శివమణి. క్లాప్ శివమణికి. సూపర్ రా, చక్కగా చేశారు. ఓకే నాన్న, ఒక చిన్న గేమ్ ఆడదాం. ఇక్కడ పలకల్లో నేను కొన్ని డ్రాయింగ్స్ వేసి పెట్టినా, అవునా? ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాల్స్ ఉన్నాయి నాన్న. మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. అంటే ఇక్కడ మీరు ఏం రాయాలంటే కింద 7 రాయాలి. మనం ఎన్ని తీసేసినాం కదా, తీసివేత గుర్తేంది? మైనస్ రాయాలి. ఎన్ని తీసేసినాము? 3 తీసేసినాం. అంటే దీనికి మీరు ఏం రాయాలంటే 7 minus 3 రాయాలి. ఓకేనా? మిగతా వాటికి కూడా అలాగే రాయాలి. ఎవరు వస్తున్నారు ఫస్ట్? యశ్వంత్. Teacher. నీకు మొత్తం ఎన్ని ఇచ్చినాను, ఎన్ని తీసేసినాము, ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాయాలి. ఎన్ని ఇచ్చినాం చూడు మొత్తం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 రాయ్. 8 నెంబర్ రాయ్, పెద్దగా రాయ్. మనం తీసేస్తున్నాం కదా, గుర్తేంటి?
minus ఎన్ని తీసేస్తున్నాం నాన్న? 1, 2, 3, 4, 5. రైట్. ఓకే, వెరీ గుడ్. మనము 8 మైనస్ 3 దానికి మన ఆ పిక్చర్ యొక్క మ్యాథమెటికల్ ఫామ్ ఏంటి అంటే 8 మైనస్ 5. వెరీ గుడ్. నెక్స్ట్ యష్మిత, గట్టిగా ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయనా? 1, 2, 3, 4, 5. 5 రై. తీసేస్తున్నాం కదా, తీసివేత గుర్తేంది? సబ్ట్రాక్షన్ గుర్తేంది? సబ్ట్రాక్షన్ గుర్తుమ్మా. వెరీ గుడ్. మైనస్. మైనస్ రాయనా? ఎన్ని తీసేసినాం స్వామి? 1, 2. వెరీ గుడ్. 2 రాయి ఇక్కడ. అంటే 5 లీవ్స్లోంచి 2 లీవ్స్ తీసేసినాం కదా, దాన్ని 5 మైనస్ 2 అని రాస్తాం. ఓకే, వెరీ గుడ్ మా. క్లాప్ సుష్మితకి. జాను, మొత్తం ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయనన్నా? 1, మొత్తం అన్నీ 1, 2, 3, 4, 5, 6. 6 నెంబర్ రాయి కింద. మరి 6 ఫ్లవర్స్లోంచి ఎన్ని ఫ్లవర్స్ తీసేసినాం నాన్న? 1, 2, 3, 4. తీసేయడానికి గుర్తు ఏంది స్వామి? చెప్పాలి. తీసివేత గుర్తు. Minus. వెరీ గుడ్ నాన్న. మైనస్ పెట్టు. ఎన్ని తీసేసినాం మనము? 4. 4 రాయి. 4 రాయి. అంటే 6 ఫ్లవర్స్లోంచి 4 ఫ్లవర్స్ తీసేస్తే అంటే అప్పుడు దీనికి ఈ పిక్చర్కి రూపం ఏంటంటే 6 మైనస్ 4. వెరీ గుడ్ జాను. క్లాప్ జానుకి. గంగా, నీకు ఎన్ని యాపిల్స్ ఇచ్చాం నాన్న? 1, 2, 3, 4, 5. వెరీ గుడ్. 5 రాయినా? తీసివేత గుర్తేంటి? Minus. వెరీ గుడ్. మైనస్. ఎన్ని తీసేసినాం నాన్న? 1, 2, 3, 4. 4 రై. 4 రై. అంటే 5 యాపిల్స్లోంచి 4 తీసేసినాము అంటే 5 మైనస్ 4. అర్థమైంది కదా? వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ అన్విత్, Teacher. ఇక్కడ బాల్స్ ఉన్నాయి. ఎన్ని బాల్స్ ఉన్నాయి కౌంట్ చేయి. 1, 2, 3, 4, 5, 6, 7. 7 రై పైన. తీసివేత గుర్తేంటి? Minus. వెరీ గుడ్. రై. మైనస్ రై. ఎన్ని బాల్స్ తీసేసినాం నాన్న? Sure. ఎన్ని బాల్స్ తీసేసినాం? ఎన్ని బాల్స్కి రౌండప్ చేసినాం? 1, 2, 3. 3 రై ఇక్కడ. అంటే 7 బాల్స్ ఉన్నాయి ఇక్కడ. 7 బాల్స్లోంచి 3 బాల్స్ తీసేసినాం అంటే దాని మీనింగ్ ఏంటంటే 7 మైనస్ 3 అని. ఓకేనా? వెరీ గుడ్ నాన్న. చక్కగా చేశారు అందరూ. ఓకే పిల్లలు, మనం ఇంగ్లీష్లో కొన్ని పదాలు నేర్చుకున్నాం నాన్న. వాటి సౌండ్స్తో కూడా ఒక గేమ్ ఆడుకున్నాం. ఏం పదాలు నేర్చుకున్నాం మనము? డాగ్. డాగ్ స్పెల్లింగ్ ఏమి? వెరీ గుడ్. ఇంకా ఏం నేర్చుకున్నాము? క్యాట్. వెరీ గుడ్. క్యాట్ స్పెల్లింగ్ ఏమి? ఓకే. ఇంకో పదం నేర్చుకున్నాం నాన్న. గోట్. గోట్ స్పెల్లింగ్ ఏమి? వెరీ గుడ్ కదా. డిఓజి డాగ్, సిఏటి క్యాట్, జిఓఏటి గోట్. ఈరోజు ఇంకో 2 పదాలు నేర్చుకుందామా? అవేంటంటే కౌ. సిఓ డబ్ల్యూ. కౌ. సిఓ డబ్ల్యూ. కౌ. కౌ అంటే ఏంటి? వెరీ గుడ్. కౌ అంటే ఏంటి? మరి కౌ మనకి ఏమిస్తుంది నాన్న ఇంగ్లీష్లో? వెరీ గుడ్. మిల్క్ ఇస్తుంది కదా. మరి కౌకి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 లెగ్స్ ఉంటాయి కదా. చూసారా ఎప్పుడైనా కౌని? ఎలా ఉంటుంది కౌ? తెల్లగా ఉంటుందా? గంగా వాళ్ళ ఆవు అయితే తెల్లగా ఉంటుంది. ఇంకా కొన్ని రెడ్ కలర్లో కూడా ఉంటాయి, బ్లాక్ కలర్లో కూడా ఉంటాయి. అవునా? బ్లాక్ అండ్ వైట్ మిక్స్లో కూడా ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. మరి ఇంకొక పదం నేర్చుకుందాం నాన్న. ఏంటంటే చెప్పండి నాతో పాటి.
HEN HEN ఏమైతుంది హెన్. హెన్ అంటే ఏంటిరా? కోడిపెట్ట. హెన్ అంటే ఏంది? చూసారా కోడిపెట్టని ఎప్పుడన్నా? చూసారా ఎలా ఉంటుంది కోడిపెట్ట? నల్లగా ఉంటుంది. ఓకే, ఇంకా తెల్లగా, ఇంకా వెరీ గుడ్, ఎర్రగా కూడా ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. మరి కౌకి అయితే 4 లెగ్స్ ఉంటాయి, హెన్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? వెరీ గుడ్. మరి హెన్ అనేది బర్డా ఎనిమలా? బర్డ్. బర్డ్ పక్షి కదా, కోడి. మరి హెన్ను మనకేమిస్తుంది హెన్? వెరీ గుడ్. ఎగ్స్ ఒకటే ఇస్తుందా? ఇంకా ఏమిస్తుంది? కోడి పిల్లలు ఇస్తుంది. మరి హెన్నును కోసుకొని తింటాం, ఏమంటాం దాన్ని? చికెన్. చికెన్ అంటాం కదా, అంటే కోడిని కోస్తే వచ్చేదే చికెన్. ఓకే, వెరీ గుడ్ నాన్న. మరి ఇక్కడ 5 పదాలు ఒకసారి మళ్ళీ చూద్దామా? డాగ్, DOG, డాగ్, CAT, క్యాట్, GOAT, goat, COW, cow, HEN, hen. ఇప్పుడు నేను దీని పక్కన ఏం పెడుతున్నానంటే బిగ్ అనే పదం పెడుతున్నాను. 2 కలిపి చదవండి. బిగ్ డాగ్ చదవాలి. మరి క్యాట్కు పెడితే, గోటుకు పెడితే, కౌకు పెడితే చెప్పాలి. బిగ్ కౌ. ఓకేనా? ఇప్పుడు నేను హెన్ పక్కన రెడ్ హ్యాన్ అంటున్నాను, రెడ్ పెట్టినాను. అప్పుడు 2 కలిపి చదివితే రెడ్ హ్యాన్, రెడ్ హ్యాన్. బిగ్ డాగ్, బిగ్ క్యాట్, బిగ్ గోట్, బిగ్ కౌ, రెడ్ హ్యాన్. ఇలా మనం 2 పదాలు కలిపి చదవడం కూడా చక్కగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఓకే పిల్లలు.